శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ యముని యొక్క సభను గురించి అద్భుతంగా వర్ణించాడు. ఎటువంటిది ఆ సభ అంటే, ఆ సభను గురించి నారదుడు యుధిష్ఠిరుడికి వివరించి చెప్పాడు. అద్భుతమైనటువంటి సభ అది, విశ్వకర్మ ఎంతో ప్రయత్నంతో నిర్మించినటువంటిది, మహానుభావులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ సభలో ఉన్నారు అని చెబుతూ వరుణ సభను కూడా ఆ యుధిష్ఠిరుడికి తెలియజేద్దామనేటువంటి ఉద్దేశంతో నారదుడు చెప్పడం మొదలెడుతున్నాడు. యుధిష్ఠిర సభా దివ్యా వరుణస్యామిత ప్రభా ప్రమాణేన యథాయామ్యా శుభప్రాకార తోరణ. యుధిష్ఠిర, వరుణుడి యొక్క దివ్య సభ ఉంది, అది అమితమైనటువంటి కాంతి కలిగినటువంటిదయ్యా. యమసభ ఎంత ఉంటుందో అంత పెద్దదైనటువంటిదే ఇది కూడా. శుభకరాలైనటువంటి ప్రాకారాలు తోరణాలు కలిగినటువంటిది ఇది. అయితే మరి వరుణుడు కదా, జలాధిపతి కదా, అందువల్ల అది ఎలా ఉంటుందంటే అంత సలిలమాస్థాయ విహిత విశ్వకర్మణ దివ్యై రత్నమయైర్వృక్షై ఫలపుష్ప ప్రదేర్యుత. విశ్వకర్మ ఏం చేశాడంటే దీన్ని నీటి మధ్యలో నిర్మించట. ఈ సభని పూలను పళ్లను ఇవ్వగలిగినటువంటి రత్నమయమైనటువంటి దివ్య వృక్షాలు అనేకం ఉన్నాయి ఈ సభలో. నీలపీత సిత శ్యామై సితైర్లోహితకైరపి అవతానై తథా గుల్మై మంజరీ జాలధారిభి. దీంట్లో అనేకములైనటువంటి పుష్పగుచ్ఛములు కలిగినటువంటి లతలు, అనేకములైనటువంటి పొదరిళ్ళు ఉన్నాయట. అవన్నీ ఎలా ఉంటాయంటే నల్లగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి, నీలంగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి. అనేక రంగులతోటి శోభాయమానంగా ఉండేటువంటి పొదరిళ్ళన్నీ కూడా అందులో ఉన్నాయట. తథా శకునయస్తస్యాం విచిత్రా మధుర స్వరాః అనిర్దేశ్యా వపుష్మంతః శతశోధ సహస్రశః. అదే రీతిగా సభలో మధురమైనటువంటి కంఠధ్వనులు కలిగినటువంటి వాడు, విచిత్రమైనటువంటి కంఠధ్వనులు కలిగినటువంటి పక్షులు అనేక వందలు వేలు ఉంటాయట. వాటి యొక్క కంఠధ్వని చాలా, కొన్ని పక్షుల యొక్క కంఠధ్వని అత్యంత మధురంగా ఉంటుంది శ్రవణపేయంగా, కొన్ని చిత్ర విచిత్రంగా ఉంటాయట. అటువంటి కంఠధ్వనులట, అటువంటి పక్షులు ఉంటాయట. వాటి రూప సౌందర్యం కూడా వర్ణనకు మించినటువంటిది మాట. సా సభా సుఖ సంస్పర్శ న సీత నచ ఘర్మద వేష్మాసనవతీ రమ్య సీతా వరుణ పాలిత. ఆ సభ ఎటువంటిదంటే సుఖస్పర్శ కలిగింది, అంటే సుఖంగా హాయిగా అక్కడ ఎంతసేపు కూర్చున్నా ఆనందంగానే ఉంటుంది. అటువంటిది అంత చల్లగాను ఉండదు, వెచ్చగాను ఉండదు, అంటే సమశీతోష్ణంగా ఉంటుంది. దానిలో బోళ్ళని గదులు ఉన్నాయి, అనేకములైనటువంటి ప్రకోష్ఠాలు ఉన్నాయట, ఎన్నో ఆ గొప్పవైనటువంటి ఆసనాలు ఉన్నాయట. అలా వరుణ రక్షితమైనటువంటి ఆ సభ తెల్లటి రంగుతో మెరిసిపోతూ మనోహరంగా ఉంటుందట. యస్యామాస్తే సవరుణః వారుణ్యా చ సమన్వితః దివ్యరత్నాంబరధరః దివ్యాభరణభూషితః. ఆ సభలో దివ్య రత్నాంబరాలను దివ్యాభరణాలను అలంకరించుకుని వరుణదేవుడు వారుణీదేవితో కలిసి హాయిగా అక్కడ సింహాసనం మీద కూర్చొని విరాజిల్లుతూ ఉంటాట. సురగ్మిణో దివ్యగంధాశ్చ దివ్యగంధానులేపనాః ఆదిత్యాః తత్ర వరుణం జలేశ్వరముపాసతే. దివ్యమైనటువంటి మాలలు, దివ్యమైనటువంటి గంధాలు, దివ్యమైనటువంటి అనులేపనాలు పూసుకున్నటువంటి ఆదిత్యగణమంతా కూడా ఆ సభలో వరుణదేవుణ్ణి ఉపాసన చేస్తూ ఉంటుందట. వాసుకి తక్షకశ్చైవ నాగశ్చైరావతస్తథా కృష్ణశ్చ లోహితశ్చైవ పద్మశ్చిత్రశ్చ వీర్యమాన్. అలాగే వాసుకి, తక్షకుడు, నాగుడు, ఐరావతుడు, కృష్ణుడు, లోహితుడు, పద్ముడు, చిత్రుడు అనేటువంటి నాగ ప్రముఖులందరూ కూడా ఆ వరుణుణ్ణి సేవిస్తూ ఉంటారట. కంబలాశ్వతరో నాగో ధృతరాష్ట్రబలాహకో మణినాగశ్చ నాగశ్చ మణిశంకనఖస్తథా కౌరవ్య స్వస్తికశ్చైవ ఏలాపత్రశ్చ వామనః అపరాజిశ్చ దోషశ్చ నందక పూర్ణస్తథా అభీకస్యభికశ్వేతః భద్రో భద్రేశ్వరస్తథా మణిమాన్ కుండధారశ్చ కర్కోటక ధనంజయో. ఇంత క్రితం ఈ నాగుల పేర్లన్నీ కూడా మనం అనేక సార్లు విన్నాము. కంబలుడు, అశ్వతరుడు, ధృతరాష్ట్రుడు,
ధృతరాష్ట్రుడు, బలాహకుడు, మణినాగుడు, నాగుడు, మణి, శంఖనకుడు, కౌరవ్యుడు, స్వస్తికుడు, ఏలాపత్రుడు, వామనుడు, అపరాజితుడు, దోషుడు, ఇలా అనేక మంది నాగులందరూ కూడా ఆ వరుణుడి యొక్క సభలో ఉన్నటువంటి వాళ్ళై ఆ వరుణుడిని సేవిస్తూ ఉంటారయ్యా. ఇంకా ఎటువంటి వాళ్ళు అంటే పాణిమాన్ కుండధారశ్చ బలవాన్ పృథివీపతే ప్రహ్లాదో మూషికాదశ్చ తథైవ జనమేజయ పతాకినో మండలిన ఫణావంతశ్చ సర్వసః అనంతశ్చ మహానాగః యం సదృష్ట్వా అజిలేశ్వరః అభ్యర్చయేది సత్కారైః ఆసనేన చ తం విభుం వాసుకి ప్రముఖా సేవా సర్వే ప్రాంజలయ స్థితాః అనుజ్ఞాతాశ్చ శేషేణ యథార్థముపవిశ్య చ ఏతే చాన్యే చ బహవః సర్పాః తస్యాం యుధిష్ఠిరా ఉపాసతే మహాత్మానం వరుణం విగతక్రమాః. అలాగే ఈ పాణిమంతుడు, కుండధారుడు, ప్రహ్లాదుడు, మూషికాదుడు, జనమేజుడు మొదలైనటువంటి నాగులందరూ కూడా వరుణుని చుట్టూ కూడా చేరినటువంటి వాళ్ళై పతాకాలు పట్టుకుని ఉంటారట. వీళ్ళందరూ కూడా వరుణుడు అనంతుడికి గొప్ప ఆసనాన్ని ఇచ్చి సత్కరిస్తాడట. వాసుకి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా శేషుడి అనుమతితోటి ఆసనాల మీద అక్కడ కూర్చుంటారట. యుధిష్ఠిర వీళ్ళందరూ కూడా ఈ నాగులందరూ కూడా ఆ సభలో చక్కగా ఆసీనులైనటువంటి వాళ్ళై ఆ వరుణుడిని సేవిస్తూ ఉంటారయ్యా. బలిర్వైరోచనో రాజా నరకః పృథివీంజయ ప్రహ్లాదో విప్రచితిశ్చ కాలకంజాశ్చ దానవాః సుహనుర్దుర్ముఖః శంఖః సుమనः సుమతిష్టతః ఘటోదరో మహాపార్శ్వక్రధన పిఠరస్తదా విశ్వరూపస్వరూపశ్చ విరూపోధ మహాశిరాः దశగ్రీవశ్చ వాలీ చ మేఘవాసా దశావరः టిట్టిభో విటభూతశ్చ సంహ్లాదశ్చేంద్రతాపనः దైత్య దానవ సంఘాశ్చ సర్వే రుచిరకొండలాः స్రగ్విణో మేళినశ్చైవ తథా దివ్యపరిచ్ఛదాः సర్వే లబ్ధవరాः శూరాः సర్వే విగతమృత్యవः తే తస్యాం వర్ణం దేవం ధర్మపాశధరం తదా ఉపాసతే మహాత్మానం సర్వే సుచరితవ్రతాః. ఇంకా విరోచన శుద్ధుడైనటువంటి బలిచక్రవర్తి, నరకాసురుడు, ప్రహ్లాదుడు, విప్రచిత్తి, కాలకంజుడు, సుహనుడు, దుర్ముఖుడు, శంకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా రాక్షసులు. ఇటువంటి గొప్ప వాళ్ళైనటువంటి రాక్షసులందరూ కూడా దైత్య దానవగణం అన్నమాట. ఈ దానవగణం వీళ్ళందరూ కూడా మనోహరమైనటువంటి కుండలాలను, చక్కటి కిరీటాలను, దివ్య వస్త్రాభరణాలను ధరించి నిత్యము కూడా పాశధారి అయినటువంటి ఆ వరుణుణ్ణి నిత్యము ఉపాసన చేస్తూ ఉంటారట. ఈ దైత్యులంతా కూడా వరాలను పొంది గొప్ప పరాక్రమము కలిగినటువంటి వాళ్ళే, చిరంజీవులైనటువంటి వాళ్ళు. వీళ్ళ యొక్క దీక్ష, వీళ్ళ యొక్క చరిత్ర కూడా సర్వోత్తమమైనటువంటిది. అటువంటి వీళ్ళందరూ కూడా వరుణుడి యొక్క సభలో ఆసీనులైనటువంటి వాళ్ళే ఆయన్ని సేవిస్తూ ఉంటారయ్యా. తథా సముద్రాః చత్వారః నదీ భాగీరథీ చ సా కాళిందీ విదిశా వేణ నర్మదా వేగవాహిని. అలాగే 4 సముద్రాలు కూడా ఈ వరుణుడిని సేవిస్తూ ఉంటాయి. అలాగే నదులన్నీ కూడా గంగా, కాళింది, విదిశ, వేణ, నర్మదా, వేగవాహిని, విపాస, శతదృశ్చ, చంద్రభాగ, సరస్వతి, ఇరావతి, వితస్త, సింధు, దేవనదీ తథా గోదావరి, కృష్ణవేణి, కావేరీ చ సరిద్వర, కింపునా చ విషయా చ తథా వైతరిణీ నది తృతీయ జ్యేష్ఠిలా చైవ షోణశ్చాపి మహానదః చర్మణ్వతి తథా చైవ పర్ణాసా చ మహానది సరయూః వారవతి అథ లాంగలీ చ సరిద్వర కరతోయ తథాత్రేయీ లౌహిత్యశ్చ మహానది లంఘతి గోమతి చైవ సంధ్యా త్రిస్రోతసీ తథా ఏతాశ్చాన్యాశ్చ రాజేంద్ర సుతీర్థాలోక విశ్రుతాః. ఈ గొప్ప నదులు, మహానదులు, ఈ నదులన్నీ కూడా ఆ వరుణుణ్ణి ఎప్పుడు కూడా, ఎందుకంటే ఈ నదులన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి వాడు ఆ వరుణుడు. అందువలన ఈ లోకంలో ప్రసిద్ధమైనటువంటి తీర్థాలన్నీ కూడా అక్కడ ఉండి ఆ వరుణుడి యొక్క సభలో ఉండి ఆ వరుణ్ణి సేవిస్తూ ఉంటాయ్యా. సరితః సర్వతశ్చాన్యాః తీర్థాని చ సరాంసి చ కూపాశ్చ సప్రస్రవణాః దేహవంతో యుధిష్ఠిరః పల్వలాని తడాగాని దేహవంత్యధ భారత దిశస్తథా మహీ చైవ తథా సర్వే మహీధరాః ఉపాసతే మహాత్మానం సర్వే జలచరాస్తథా. అంతేకాదయ్యా యుధిష్ఠిర, సమస్తమైనటువంటి నదులు, జలాశయాలు, సరస్సులు, బావులు, వాగులు, చెరువులు, మడుగులు, సమస్తమైనటువంటి దిక్కులు, భూమి, పర్వతాలు, సమస్త జలచర ప్రాణులు అన్నీ కూడా రూపాలు ధరించినటువంటి మహాత్ముడైనటువంటి ఆ వరుణ దేవుడి దగ్గరికి వచ్చి ఆ సభలో ఆసీనులై ఆ వరుణ దేవుడిని ఉపాసన చేస్తూ ఉంటాయి. గీతవాదిత్రవంతశ్చ గంధర్వ అప్సరసాంగణాః స్రవంతో వరుణం తస్యాం సర్వ ఏవ సమాసతే. అంతేకాదు గంధర్వులు,
అలాగే అప్సరోగణాలు అందరూ కూడా గీతవాద్యాలతో చక్కగా వరుణుని స్తుతి చేస్తూ ఉపాసిస్తూ ఉంటారయ్యా. మహీధరా రత్నమంతో రసా ఏచ ప్రతిష్ఠితా కథయంత సుమధురా కథా తత్ర సమాసతే. అలాగే రత్నమయమైనటువంటి పర్వతాలు అవన్నీ కూడా రూపాలను ధరించి వస్తాయి. ఆ పర్వతాలన్నీ కూడా అక్కడే మధురమైనటువంటి కథలు వినిపిస్తూ అక్కడ ఆ వరుణుడి యొక్క సభలో నివసిస్తూ ఉంటాయట. వారుణశ్చ తథామంత్ర సునాభ పర్యుపాసతే పుత్రపౌత్రే పరివృత గోనాంనా పుష్కరేణ చ. అలాగే ఈ వరుణుడి యొక్క మంత్రి ఉన్నాడు సునాభుడు అనేటువంటి వాడు. ఆయన పుత్రపౌత్రులతో సహా గో పుష్కర నామాలు కలిగినటువంటి తీర్థాలతో కలిసినటువంటి వాడే వరుణ్ణిని సేవిస్తూ ఉంటాడు. సర్వే విగ్రహవంతస్తే తమీశ్వరం ఉపాసతే. అయితే వీళ్ళందరూ కూడా ఎలా వస్తారా ఈ నదులు పర్వతాలంటే ఇవన్నీ రూపాలు ధరించి వస్తాయి. దేహధారులై వచ్చి అక్కడ లోకపాలకులైనటువంటి వరుణ్ణి ఉపాసిస్తూ ఉంటాయి. ఏషా మయా సంపతత వారుణి భరతర్షభ దృష్టపూర్వ సభారమ్య కుబేరస్య సభాం శృణు. ఈ విధంగా యుధిష్ఠిరా నేను ఆ వరుణుడి యొక్క సభని పూర్వం సంచరిస్తూ రమణీయమైనటువంటి ఆ వరుణుడి యొక్క సభను చూశాను. చూసింది ఎలా ఉన్నది అలా ఉన్నట్టుగా నీకు వర్ణించి చెప్పానయ్యా. ఇక కుబేరుడి యొక్క సభ ఎలా ఉంటుందో చెప్తాను విను అని అన్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి లోకపాల సభాఖ్యాన పర్వణి సభా వర్ణనే నవమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో లోకపాల సభాఖ్యాన పర్వం అనేటువంటి ఉపపర్వంలో వరుణ సభా వర్ణనం అనేటువంటి 9వ అధ్యాయం పూర్తయింది. 10వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. కుబేరుడి సభ ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు చెబుతున్నాడు నారదుడు. సభా వైశ్రవణీ రాజన్ శతయోజనమాయత విస్తీర్ణ సప్తతిస్తైవ యోజనా నిశిత ప్రభా. నారదుడు చెబుతున్నాడు, ఓ రాజా, కుబేరుడి సభ 100 యోజనాలు పొడవు కలిగినటువంటిది, 70 యోజనాలు వెడల్పు కలిగినటువంటిదయ్యా. తెల్లటి కాంతితో మెరిసిపోతూ ప్రకాశిస్తూ ఉంటుంది. కుబేరుడు అంటే ధనపతి. అందువలన ఆయన యొక్క సభ ఎలా ఉంటుందంటే సంపత్తి మహతి, అంటే సంపదలతో తొలతూగుతూ గొప్పగా ఉంటుందట. తపస నిర్జిత రాజన్ స్వయం వైశ్రవణేన సా శశిప్రభా ప్రావరణ కైలాస శిఖరోపమా. విశ్రవసుని యొక్క కొడుకు కుబేరుడు ఆయన గొప్ప తపస్సు చేసి దీన్ని సాధించేట. శ్వేత కాంతితో వెన్నెలను తిరస్కరిస్తూ కైలాస శిఖరంలా మెరిసిపోతూ ఉండేటువంటిది ఈ కుబేరుడి యొక్క సభయ్య. గుహ్యకై రుహ్యమానా సాఖే విషక్తేవ శోభతే దివ్యా హేమమయై రుచై ప్రాసాదై రూపశోభిత. అయితే ఈ సభని గుహ్యకులు అనేటువంటి వాళ్ళు మోస్తూ ఉంటారయ్యా. ఆ సమయంలో ఎలా ఉంటుందంటే ఆకాశాన్ని అంటినట్టుగా ప్రకాశిస్తూ ఉంటుంది. దివ్యమైనటువంటి స్వర్ణమైనటువంటి అంతా బంగారుమయమైనటువంటి గొప్ప గొప్ప భవనాలతో విరాజిల్లుతూ ఉంటుంది. అది మహారత్నవతి చిత్ర దివ్య గంధ మనోరమ శతాభ్ర శిఖరాకార ప్లవమానేన దృశ్యతే. గొప్ప గొప్ప రత్నాలతోటి చిత్రవర్ణాలతోటి దివ్యమైనటువంటి గంధాలతోటి తెల్లటి మేఘాల వంటి ఆకృతితో మనోహరంగా అది ఆకాశ సీమలో ఈదులాడుతున్నట్టుగా కనిపిస్తుంది ఆ సభ. దివ్యా హేమమయే రంగే విద్యుద్భిరివ చిత్రిత. ఆ కుబేరుడి యొక్క సభ ఎలా ఉంటుందంటే బంగారు వన్నెలతో అలంకరింపబడినటువంటి గోడలతోటి మెరుపుల వలె ప్రకాశిస్తూ చాలా దివ్యంగా శోభాయమానంగా కనిపిస్తుంది. తస్యాం వైశ్రవణో రాజా విచిత్రాభరణాంబర స్త్రీ సహస్రైర్వృత శ్రీమాన్ ఆస్తే జ్వలిత కుండల. ఆ సభలో కుబేరుడు విచిత్రమైనటువంటి ఆభరణాలు గొప్ప వస్త్రాలు ధరించినటువంటి వాడై ప్రకాశమానమైనటువంటి కుండలాలు అలంకరించుకుని దివ్యమైనటువంటి ఆసనాలు కలిగినటువంటి వాడై పాదపీఠాలు కలిగినటువంటి వాడై కూర్చుంటాట. స్త్రీ సహస్రైర్వృత అనేక మంది స్త్రీలతో కలిసి కూర్చుంటాట. అక్కడ దివాకర నిభే పుణ్యే దివ్యాస్తరణ సంభృతే దివ్య పాదోపధానే చ నిషణ్ణ పరమాసనే. గొప్పదైనటువంటి ఆసనం ఉంటుంది. అలాగే చాలా అద్భుతమైన ప్రకాశమానమైన మణిమయమైనటువంటి పాదపీఠం ఉంటుందట. అలాంటి దివ్యమైనటువంటి సింహాసనంలో స్త్రీలతో చుట్టుబుట్టబడినటువంటి వాడై హాయిగా ఆనందంగా కూర్చుంటాడు ఆయన. మందారాణం ఉదారాణం వనాన్ని పరిలోఢయన్
సౌగంధికవనానాంచ గంధం గంధవహో వహన్ నలిన్యాశ్చాలకాఖ్యాయాః నందనస్య వనస్య చ శీతో హృదయ సంహ్లాది వాయుస్తముపసేవతే. అక్కడ ఎలా ఉంటాయంటే గొప్పవైనటువంటి మందార వృక్షాలను కదిలిస్తూ సౌగంధికావనమైనటువంటి అలకా పుష్కరిణి నందనవనాల సౌరభాన్ని అంటే అనేకములైనటువంటి పుష్పముల యొక్క సుగంధాన్నంతా మోస్తూ ఉండేటువంటి వాయువు అక్కడ చక్కగా వ్యాప్తమై ఉంటుంది. అంటే ఆనందమయమైనటువంటి చల్లటి గాలులు వీస్తూ ఉంటాయి. ఆ గాలులు కూడా ఎలా ఉంటాయి అంటే అద్భుతమైనటువంటి పరిమళముల యుక్తమై ఉంటాయి ఆ గాలులు. అటువంటి సుగంధయుక్తమైనటువంటి గాలుల్ని ఆస్వాదిస్తూ అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కుబేరుణ్ణి సేవిస్తారు. అలాగే వాయువు కూడా ఆ విధంగా కుబేరుణ్ణి సేవిస్తుంది. అయ్యా తత్ర దేవాః సగంధర్వాః గతైరప్సరసామృతాః దివ్యతానైర్మహారాజా గాయంతి స్మ సభాగతాః. అక్కడ గంధర్వులతోటి అప్సరోగణాలతోటి సహా దేవతలందరూ కూడా సభాసదులై దివ్యమైనటువంటి అక్కడ దివ్యమైనటువంటి వాద్యాలు వాయిస్తూ గానం చేస్తూ ఉంటారయ్యా. మిశ్రకేశీ చ రంభాచ చిత్రసేన శుచిస్మిత చారునేత్ర ఘృతాచీ చ మేనకా పుంజికస్థల విశ్వాచీ సహజన్యా చ ప్రమ్లోచ ఊర్వశీయర వర్గా చ సౌరభేయీ చ సమీచీ బుద్బుధలత ఏతా సహస్రశ్చాన్యా నృత్యగీత విశారద ఉపతిష్టంతి ధనదం గంధర్వాప్సరసాంగణాః. అలాగే మిశ్రకేశీ రంభ చిత్రసేన శుచిస్మిత చారునేత్ర ఘృతాచి మేనక పుంజికస్థలి విశ్వాసీ సహజన్య ప్రమ్లోచి ఊర్వశీ ఇర వర్గ సౌరభ సమీచి బుద్బుధ లత ఇవన్నీ కూడా అప్సరసల పేర్లు. అటువంటి ఈ అప్సరసలు వేల కొద్ది అప్సరసలందరూ కూడా నృత్య గీత విశారదులైనటువంటి వాళ్ళు గంధర్వ అప్సరోగణాలందరూ కూడా చక్కగా నృత్యాలు చేస్తూ గానం చేస్తూ ఆ కుబేరుణ్ణి సేవిస్తూ ఉంటాయి. అనిశం దివ్యవాదిత్రైః నృత్యగీతైశ్చ సా సభ అశూన్య రుచిరాభాతి గంధర్వ అప్సరసాంగణైః. అలాగే ఆ గంధర్వుల యొక్క అప్సరసో గణముల యొక్క దివ్యమైనటువంటి వాద్య నృత్య గీతములతోటి నిరంతరము ప్రతిధ్వనించినటువంటి ఆ కుబేర సభ ఎలా ఉంటుందయ్యా అంటే మనోరంజకంగా ఉంటుందయ్యా. అక్కడ ఒక్కసారి అలా కూర్చుని అలా ఉంటే చాలు అని అనిపించే విధంగా అంత రమణీయంగా ఉంటుంది. కిన్నరానామ గంధర్వ నరానామ తథాపరే మణిభద్రోద ధనద శ్వేతభద్రస్య గుహ్యక కశేరకో గండకండు ప్రజ్యోతశ్చ మహాబలః కుస్తుంబురు పిశాచశ్చ గజకర్ణో విశాలకః వరాహ కర్ణసామ్రోక్షః ఫలకక్ష ఫలోదకః హంసచూడశిఖావర్తః హేమనేత్రో విభీషణః పుష్పానన పింగళక శోణితోద ప్రవాలకః వృక్షవాస్య నికేతశ్చ చిరవాసాశ్చ భారత ఏతే చాన్యే బహవః యక్షాస్య తథాస్రసః. ఇంకా అక్కడ వేల కొలది వందల కొలది 100,000 కొలది యక్షులందరూ కూడా ఉంటారట. కిన్నెరులు ఉంటారట, నరులు ఉంటారట, గంధర్వులు ఉంటారట, మణిభద్రుడు, ధనదుడు, శ్వేతభద్రుడు, కశేరకుడు, గండకండువు, ప్రజ్యోతుడు, కుస్తుంబురుడు ఇలా ప్రసిద్ధమైనటువంటి యక్షులందరూ కూడా లక్షల కొద్దీ ఉండి ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళే ఆ కుబేరుణ్ణి వీళ్ళందరూ కూడా సేవిస్తూ ఉంటారు. సదా భగవతీ లక్ష్మీ తత్రైవ నలకోబరః అహంచ బహుశస్త్యాం భవంత్యన్యే చ మద్విధాః. అలాగే పూజనీయమైనటువంటి లక్ష్మి నలకోబరుడు నేను కూడా అక్కడే ఉంటూ ఉంటానయ్యా. నేను నా వంటి ఎంతోమంది మహర్షులు కూడా కుబేర సభలో ఎక్కువగా ఉంటూ ఉంటారు. బ్రహ్మర్షయో భవంత్యత్ర తథా దేవర్షయో పరే క్రవ్యాదాశ్చ తథైవాన్యే గంధర్వాశ్చ మహాబలాః ఉపాసతే మహాత్మానం దస్యాం ధనదమీశ్వరం. అనేక మంది బ్రహ్మర్షులు ఉంటారు, అక్కడ దేవర్షులు ఉంటారు, ఋషిగణాలు ఉంటారు, పితృగణాలు ఉంటారు, పిశాచులు ఉంటారు, మహాబలుడైనటువంటి గంధర్వులు ఉంటారు. వీళ్ళందరూ కూడా లోకపాలకుడైనటువంటి ఆ కుబేరుణ్ణి సేవిస్తూ ఉంటారు. భగవాన్ భూత సంఘేశ్చ వృతశత సహస్రత ఉమాపతి పశుపతి శూలభృత్ భగనేత్ర త్రయంబకో రాజసూర్దూల జసార్దూల దేవీ చ విగతక్రమ వామనైర్వికటై కుబ్జై క్షతజాక్షైర్మహారవైః మేధో మాంసాసనైరుగ్రైః ఉగ్రధన్వా మహాబలః నానా ప్రహరణైరుగ్రైః వాతైర్మనో మహాజవైః వృతసఖాయమన్వాస్తే సదైవ ధననృప. అంతేకాదయ్యా లక్షల కొద్ది భూత సమూహాలు, అలాగే
మహాబలుడైనటువంటి పశుపతి అయినటువంటి శూలధారి అయినటువంటి ఈశ్వరుడు ఈ కుబేరుడికి అత్యంతమైన మిత్రుడయ్యా. అందుకని ఆయన కూడా అప్పుడప్పుడు ఆ సభకు వస్తూ ఉంటాడు. అలాగే పార్వతీ సహితుడై వస్తూ ఉంటాడు. ఈ ఇద్దరు భూత ప్రేతాదులతో కలిసి కుబేరుడి దగ్గరికి వస్తూ ఉంటారు. అలాగే అనేక మంది శస్త్రాస్త్రాలు ధరించినటువంటి వాళ్ళు, గాలివలే తీవ్రమైనటువంటి వేగం కలిగినటువంటి వాళ్ళు, వీళ్లే కాకుండా ప్రహృష్ట శతసశ్చాన్య బహుశా సవరిచ్చద గంధర్వాణాంచ పతయ విశ్వావసుర్ హహాహుహు తుంబురో పర్వతశ్చైవ శైలూషశ్చ తథా పరా చిత్రసేనశ్చ గీతజ్ఞ తథా చిత్రరథోపి చ చిత్రరథుడు, అలాగే చిత్రసేనుడు, శైలూషుడు, అలాగే తుంబురుడు, విశ్వావసు, హాహాహుహులు, వీళ్ళందరూ గంధర్వులు. అటువంటి గంధర్వపతులు అట్లాగే వీళ్ళందరూ కూడా ఈ ధనాధిపతి అయినటువంటి కుబేరుణ్ణి సేవిస్తూ అక్కడ ఉంటారయ్యా. ఏతే చాన్యేత గంధర్వా ధనేశ్వరం ఉపాసతే. ఇంకా అనేక మంది గంధర్వులు, విద్యాధరులు, అలాగే విద్యాధరాధిపశ్చేవ చక్రధర్మా సహాదే ఉపాచరతి తత్ర స్మధనానాం ఈశ్వరం ప్రభుం. విద్యాధర చక్రవర్తి అయినటువంటి చక్రధర్ముడు కూడా తన సోదరులందరితో కలిసి ధనాధిపతి అయినటువంటి కుబేరుణ్ణి సేవిస్తూ ఉంటాడయ్యా. ఆసతే చాపి రాజానః భగవద్దత్త పురోగమాః ద్రుమ కింపురుషేశ్చ ఉపాస్తే ధనదేశ్వరం. అంతేకాదే కింపురుషరాజు అయినటువంటి ద్రుముడు కూడా కుబేరుణ్ణి సేవిస్తూ ఉంటాడు. రాక్షసాధిపతిశ్చైవ మహేంద్రో గంధమాదన సహ యక్షై సగంధర్వై సహ సర్వై నిశాచరై విభీషణస్య ధర్మిష్ట ఉపాస్తే భ్రాతరం ప్రభుం. అలాగే మహేంద్రుడు, గంధమాదనుడు, ధర్మనిష్ఠుడు, రాక్షాధిపతి అయినటువంటి విభీషణుడు యక్ష గంధర్వ నిశాచరులతో కలిసి తన సోదరుడైనటువంటి కుబేరుణ్ణి సేవిస్తూ ఉంటారయ్యా. హిమవాన్ పారియాత్రశ్చ వింధ్య కైలాసమందరా మలయో దర్దురశ్చైవ మహేంద్రో గంధమాదన ఇంద్రకీల సునాభశ్చ తథా దివ్యో చ పర్వతే ఏతే చాన్యే చ బహవః సర్వే మేరు పురోగమాః ఉపాసతే మహాత్మానం ధనానాం ఈశ్వరం ప్రభుం. అలాగే ఈ హిమవంతుడు, పారియాత్రుడు, వింధ్య కైలాస మందర పర్వతాలు, మలయ దర్దుర పర్వతాలు, ఈ పర్వతాలన్నీ కూడా రూపాన్ని ధరించినటువంటి వాళ్ళై ఆ ధనాధిపతి అయినటువంటి కుబేర ప్రభు దగ్గరికి వచ్చి అక్కడిని సేవిస్తూ ఉంటారు. నందీశ్వరస్య భగవాన్ మహాకాలస్తథైవ చ శంఖుకర్ణ ముఖా సర్వే దివ్యా పారిషదాస్తదా కాష్ఠకుటీముఖో దంతి విజయస్య తపోధిక శ్వేతస్య వృషభస్తత్ర నర్దన్నాస్తే మహాబలః. అంతేకాదయ్యా, నందీశ్వరుడు, మహాకారుడు, శంకుకర్ణుడు మొదలైన దివ్యమైనటువంటి సభ్యులు, కాశుడు, కుటీముఖుడు, దంతి, తపస్వి అయినటువంటి విజయుడు, గర్జనశీలుడైనటువంటి శాతనంది కూడా సభలో ఉంటారు. ధనధం రాక్షసాశ్చాన్యే పిశాచాచోపాస్తే. ఆ వివిధమైన రాక్షసులు, పిశాచాలు, వీళ్ళందరూ కూడా కుబేరుణ్ణి సేవిస్తూ ఉంటారు. పారిషదై పరివృతం ఉపాయాంతం మహేశ్వరం సదాహి దేవదేవేశం శివం త్రైలోక్య భావనం ప్రణమ్య మూర్ధ్నా పౌలశ్చ బహురూపముమాపతిం. అలాగే అనేక రూపాలు ధరించేటువంటి కళ్యాణ స్వరూపుడైనటువంటి ఉమాపతి తన ఆ మహేశ్వరుడు సహచరులతో కలిసి ఆ సభలో ప్రవేశించినప్పుడు వెంటనే ఆ ధనాధిపతి అయినటువంటి కుబేరుడు తల వంచి నమస్కరించి ఆయన్ని అనుమతితో ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడయ్యా. అందువల్ల ఆ కుబేరుడు ఈ సభకి అప్పుడప్పుడు ఆ ఈశ్వరుడు కూడా వస్తూ ఉంటాడు. ఎందుకంటే కుబేరుడికి అత్యంతమైన మిత్రుడైన ఆ విధంగా సభలో కనిపిస్తూ ఉంటాడు. నిధి ప్రవర ముఖ్యౌచ శంఖపద్మో ధనేశ్వరో సర్వాన్నిధిన్ ప్రగృహ్యాథ ఉపాసతే ధనేశ్వరం. అట్లాగే శ్రేష్ఠ నిధులైనటువంటి శంఖపద్మాలు రూపాలను ధరించి ఇతరమైనటువంటి నిధులతో కలిసి ధనేశ్వరుడైనటువంటి కుబేరుణ్ణి సేవిస్తారు. ఎందుకంటే ఆయన ధనపతి కదా. సా సభా తాదృశీ రమ్య మయా దృష్టాంతరిక్షగా పితామహ సభాం రాజన్ కీర్తయిష్యే విబోధతాం. ఇట్లాగా అమితమైనటువంటి ఐశ్వర్యంతో శోభాయమానంగా విరాజిల్లుతూ ఉంటుంది కుబేరుడి సభ. అక్కడ ఐశ్వర్యమంతా కూడా లోకంలో ఉండేటువంటి ఐశ్వర్యమంతా పోసినట్టుగా ఉంటుంది. అంత బంగారుమయమైనటువంటి భవనాలతో, రత్నమయమైనటువంటి తోరణాలతోటి అలరారేటువంటి అద్భుతమైనటువంటి ఆ కుబేర సభను నేను చూశానయ్యా. ఆ చూసినట్టుగా నీకు వర్ణించాను. అక్కడ అంతమంది మహానుభావులు అక్కడంతా కూడా కుబేరుణ్ణి సేవిస్తూ ఉంటారు. అటువంటి ఆ కుబేర సభ ఆ విధంగా ఉంటుంది. ఇకపోతే
బ్రహ్మసభను గురించి నీకు చెప్పాలనుకుంటున్నానయ్యా అన్నాడు నారదుడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి లోకపాల సభాఖ్యాన పర్వణి ధనద సభావర్ణనం నామ దశమోధ్యాయ. ఈ విధంగా మహాభారతంలో సభాపర్వంలో లోకపాల సభాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో ధనద సభావర్ణం అంటే కుబేరుడి యొక్క సభాభవన వర్ణనం అనేటువంటి 10వ అధ్యాయం ముగిసింది. మనం 11వ అధ్యాయంలోకి ప్రవేశించాము. ఈ ప్రవేశించిన సందర్భంలో మళ్ళీ నారదుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, ఓ మహానుభావ యుధిష్ఠిరా, ఇప్పటి వరకు నీకు కుబేరుడి సభ ఎలా ఉంటుందో చెప్పాను, అలాగే వరుణుడి సభ ఎలా ఉంటుందో చెప్పాను, యముడి యొక్క సభ ఎలా ఉంటుందో చెప్పాను, అట్లాగే ఇంద్రుడి యొక్క సభ ఎలా ఉంటుందో చెప్పాను, లోకపాలురైనటువంటి వాళ్ళందరి యొక్క సభలని వర్ణించాను. వాళ్ళ సభలైన తర్వాత ఇప్పుడు బ్రహ్మసభ ఎలా ఉంటుంది అనేటువంటిది నీకు తెలియజెబుతున్నానయ్యా అన్నాడు. పితామహ సభాం తాత కథ్యమానాం నిబోధమే శక్యతే యాన నిర్దేష్టం ఏవం రూపేతి భారత. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సభలన్నీ వేరు, ఈ బ్రహ్మ యొక్క సభ వేరు. ఎందుకంటే ఈ సభలు ఇలా ఉంటాయి అని చెప్పడానికి వీలైనటువంటి రీతిలో ఉంటాయి. అంటే ఆ సభల్ని మనం వర్ణించగలం. ఇలా ఉంటుంది, ఇంద్రుడి సభ ఇలా ఉంటుంది, వరుణుడి సభ ఇలా ఉంటుంది, కుబేరుడి సభ ఇలా ఉంటుంది, యముడి సభ ఇలా ఉంటుంది అని ఒక ఆకృతిని, ఒక కొలబద్దని తీసుకుని మనము చెప్పగలమయ్యా. కానీ బ్రహ్మసభ గురించి చెప్పాలంటే ఇది ఇలాంటిది అని చెప్పడానికి వీలు కానటువంటిది ఆ బ్రహ్మసభ. పురా దేవయుగే రాజన్నాదిత్యో భగవాన్ దివ అగచ్చన్మానుషం లోకం దిదృక్షుర్విగతక్లమ చరన్మానుషరూపేణ సభాం దృష్ట్వా స్వయం భువ సతాం అకథయన్మహ్యం బ్రాహ్మీం తత్వేన పాండవ. ధర్మరాజ పూర్వము సత్యయుగంలో సూర్యభగవానుడు బ్రహ్మసభని సందర్శించాడు. సందర్శించి ఆయన మళ్ళీ తిరిగి మనుష్యలోకాన్ని చూడాలని వస్తుంటే అప్పుడు అనాయాసంగా బ్రహ్మసభని గురించి ఉన్నట్టుగా నాకు మధ్యలో తారసపడ్డాడు ఆయన. అప్పుడు అడిగితే ఆ బ్రహ్మసభ ఎలా ఉంటుందో నాకు చాలా వివరంగా చెప్పాడు. అప్రమేయాం సభాం దివ్యాం మానసీం భరతర్షభ అనిర్దేశ్యాం ప్రభావేణ సర్వభూత మనోరమాం. ఓ యుధిష్ఠిర, బ్రహ్మసభ కొలతల్లో ఇది 100 యోజనాలు, 150 యోజనాలు, లేకపోతే 200 యోజనాలు ఇలా చెప్పలేము. దాని కొలత చెప్పలేము. ఆ కొలత చెప్పడానికి మన వల్ల కాదు. అందువల్ల ఆ బ్రహ్మసభ అనేటువంటిది కొలతలకు అందదు. లేకపోతే దివ్యమైనటువంటిది అది బ్రహ్మ సంకల్పం నుండి పుట్టినటువంటిది. సమస్తములైనటువంటి ప్రాణుల యొక్క మనస్సులను కూడా రంజింపజేయగలిగినటువంటిది. దాని ప్రభావాన్ని వర్ణించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. అయినా నాకు తోచిన మేరకు, నా శక్తి మేరకు దాన్ని నేను నీకు వర్ణించి చెబుతున్నాను. శ్రుత్వా గుణానహం తస్యా సభాయా పాండవర్షవ దర్శనేప్సు తథా రాజన్నాదిత్యమిదమబ్రూన్. సూర్యుడు చూసి వస్తున్నాడు. ఆ సభని చూసి వస్తుంటే నాకు ఎదురయ్యాడు. ఎదురైతే అప్పుడు ఆ సూర్యుడిని ప్రశ్నిస్తే ఆ సూర్యుడు బ్రహ్మసభను చూసి వస్తున్నానయ్యా, బ్రహ్మసభ ఇటువంటిది ఇలా ఉంటుంది అని నాకు చెప్పాడు. చెబితే అప్పుడు ఆ సూర్య భగవాన్ నుండి ఆ బ్రహ్మసభ యొక్క గొప్పతనాన్ని నేను విన్నాను. విన్న వెంటనే ఎప్పుడైతే ఒక అద్భుతమైనటువంటి విషయం గురించి విన్నామో దాన్ని తెలుసుకోవాలని, చూడాలి అనేటువంటి కాంక్ష ప్రతి వాళ్ళకి కలుగుతుంది. అట్లాగే నాకు కూడా ఆ బ్రహ్మసభని చూడాలనేటువంటి గొప్ప కోరిక కలిగింది. ఆ కోరిక కలిగినటువంటి వాడనై నేను సూర్యుడితోటి ఈ విధంగా అన్నాను. భగవాన్ ద్రష్టుమిచ్చామి పితామహ సభాం శుభాం ఏన వా తపసా శక్యా కర్మణా వాపి గోపతే ఔషధైర్వా తథా యుక్తై ఉత్తమా పాపనాశిని తన్మమాచక్ష భగవన్ పశ్యేయం తాం సభాం యథా. ఓ స్వామి, ఓ సూర్య భగవానుడా, నాకు ఆ బ్రహ్మసభను చూడాలనేటువంటి కోరిక మెండుగా ఉందయ్యా. అందువల్ల ఉత్తమమైనటువంటిది పాపాలను నశింపచేసేటువంటి ఆ సభను చూడాలంటే నేనేం చేయాలి, ఎటువంటి తపస్సు చేయాలి, ఎటువంటి పుణ్యకర్మలు ఆచరించాలి, లేకపోతే ఎటువంటి ఓషధల్ని స్వీకరించాలో చెప్పు. ఏ ప్రభావంతో నేను ఆ బ్రహ్మసభను చూడగలను, ఆ సభను సందర్శించగలిగినటువంటి ఉపాయాన్ని ఏదైనా ఉంటే నాకు చెప్పవయ్యా అని అడిగాను.
అడిగితే సతన్మమ వచశ్రుత్వా సహస్రాంశుర్ దివాకర ప్రోవాచ భరతశ్రేష్ఠ వ్రతం వర్షసహస్రికం బ్రహ్మవ్రతం ఉపాస్వత్వం ప్రయతేన అంతరాత్మన తతోహం హిమవత్పృష్ఠే సమారబ్ధో మహావ్రతం. ఓ భరతశ్రేష్ఠ యుధిష్ఠిర, నేను ఈ విధంగా సూర్యభగవాన్ని అడిగితే అప్పుడు సహస్రకిరణాలు కలిగినటువంటి ఆ సూర్యనారాయణమూర్తి నా మాట విన్నటువంటి వాడై ఈ విధంగా నాతో చెప్పాడు, ఓ నారద మహర్షి, నువ్వు ఏకాగ్రచిత్తుడివై 1000 సంవత్సరాలు ఆచరింపబలిసినటువంటి బ్రహ్మవ్రతాన్ని చెయ్యి. 1000 సంవత్సరాలు. అప్పుడు నీకు ఆ బ్రహ్మసభని చూడడానికి తగినటువంటి అర్హత కలుగుతుందయ్యా అని చెప్పాడు. అప్పుడు నేను వెంటనే ఆ సూర్యభగవాన్ని చెప్పినటువంటి మాటను విన్నటువంటి వాడిని హిమాలయ శిఖరాల మీద ఆ మహావ్రతాన్ని ప్రారంభించాను. బ్రహ్మవ్రతం అంటే బ్రహ్మోపాసనమే బ్రహ్మవ్రతము. ఆ బ్రహ్మని ఉపాసన చేస్తూ 1000 సంవత్సరాలు తపస్సు చేయాలట. ఆ విధంగా తపస్సు చేయడానికి నారదుడు వెళ్ళాడనమాట. తతస్స భగవాన్ సూర్య మాముపాదాయ వీర్యవానగ తాం సభాం బ్రాహ్మీం విపాప్మా విగత క్రమ. అలా 1000 సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సు చేశాను. నా తపస్సు పూర్తి చేసేప్పటికీ ఆ పాపరహితుడైనటువంటి సూర్య భగవానుడు మళ్ళీ నా దగ్గరికి అనాయాసంగా వచ్చాడు. వచ్చి నడవయ్యప్పుడు నేను నిన్ను తీసుకెడతాను బ్రహ్మసభకి అని ఆయన నన్ను బ్రహ్మసభకి తీసుకుని వెళ్ళాడయ్యా. ఏవం రూపేతి సాశక్యాన్ అనిర్దేష్టం నర అధిపాక్షిణే హి వివర్త్యన్యత్ అనిర్దేశ్యం వపుస్తథ. ఆ సభ ఇటువంటిది అని చెప్పడానికి వీలు కానటువంటిదయ్యా. క్షణకాలంలో మన మాటలకు అందనంతగా తన రూపాన్ని మార్చుకోగలదు. ఏ రూపం కావాలంటే ఆ రూపానికి మార్చుకోగలిగినటువంటి అద్భుతమైనటువంటి సభ అది. నవేద పరిమాణం వా సంస్థానం చాపి భారత నచు రూపం మయా తాదృగ్దృష్టపూర్వం కదాచన. దాని కొలతలు కానీ దాని స్వభావం కానీ నేను చెప్పలేను. ఇంత ముందెప్పుడు కూడా ఇన్ని సభలు చూశాను నేను, కానీ అంత గొప్పదైనటువంటి బ్రహ్మసభతో సమానమైనటువంటి సభను నేను ఇంత క్రితం ఎప్పుడు కూడా చూడలేదు. అటువంటి రూపాన్ని కూడా నేను చూడలేదయ్యా అన్నాడు. సుసుఖ సా సదా రాజన్ న సీత నచ ఘర్మదా న క్షుత్పిపాసే నగ్లానిం ప్రాప్యతాం ప్రాప్నువంత్యుత. ఆ సభ ఎప్పుడు కూడా మంచి సుఖాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ సభ అంటే ఆ సుఖాన్ని ఇస్తుంది అంటే అర్థం ఏంటి, అందులో కనుక అలా కూర్చుంటే మనకు తెలవకుండా మన యొక్క మనస్సు అంతా కూడా అత్యంత రమణీయమైనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది. అటువంటి సుఖాన్ని ఇస్తుందయ్యా. అది మరీ చల్లగా ఉండదు, అలాగే వెచ్చగా కూడా ఉండదు. ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరికీ కూడా ఆకలి దప్పులు అనేటువంటిది ఆ సభలో ఉండవు. నానారూపైరివ కృత మణిభి సా శుభాస్వరై స్తంభైర్నచ ధృత సాతు శాశ్వతి నచ సాక్షర. అది ఎలా ఉంటుందంటే అత్యంతము ప్రకాశించేటువంటి అనేకములైనటువంటి రత్నములతో మణులతోటి ఆ సభ నిర్మింపబడిందయ్యా. దానికి ఏ విధమైన ఆధార స్తంభాలు ఉండవు. అది ఎప్పుడు కూడా ఏదో ఇక్కడ పాతి పెట్టి ఓ స్తంభం వేసి ఆ స్తంభం మీద నిలబడేట్టుగా చేసినట్టుగా మనకేం కనిపించదు. నిత్య నూతనంగా ఉంటుంది. అసలు దానికి ఇప్పుడే ఈ క్షణమే నిర్మించారా అన్నట్టుగానే ఎప్పుడు కనిపిస్తుంది. అది దివ్యై నానావిధైర్భావై భాసద్భి అమిత ప్రభై అతిచంద్రంచ సూర్యంచ శిఖినంచ స్వయం ప్రభ దీప్యతే నాక పృష్ఠస్థ భర్సయంతీవ భాస్కరం. అనంతములైనటువంటి కాంతులతోటి ప్రకాశిస్తూ ఉంటుంది. నానా విధమైనటువంటి దివ్య పదార్థాలతో చేయబడినటువంటిది. స్వయంగా చంద్రుణ్ణి సూర్యుణ్ణి అగ్నిని కూడా మించి ప్రకాశం కలిగినటువంటిది. అది స్వర్గాన్ని మించి ఉన్నతమైనటువంటిదై ఉంటుంది. సూర్యుణ్ణి కూడా తిరస్కరిస్తూ అది ప్రకాశిస్తూ ఉంటుంది. తస్యాంస భగవానాస్తే విదధదేవమాయయా స్వయమేకో అనిసంరాజన్ సర్వలోక పితామహ. ఆ సభలో సర్వలోక పితామహుడైనటువంటి బ్రహ్మ దేవమాయతో సమస్త లోకాన్ని సృష్టిస్తూ తాను మాత్రం ఎప్పుడూ అలా ఒంటరిగా ఉంటాడట. అంటే ఏదో సృష్టి కార్యం అలా చేస్తూనే ఉంటాడు, అలా నిరంతరము కూడా. ఉపతిష్టంతి చాప్యేనం ప్రజానాం పతయ ప్రభుం దక్ష ప్రచేత పులహ మరీజి కశ్యప ప్రభు. అయితే ప్రజాపతులందరూ కూడా ఆయన సేవిస్తూ ఉంటారు. దక్షుడు, ప్రచేతుడు, పులహుడు, మరీచి, కశ్యపుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడాను. భృగురత్రిర్వశిష్ఠశ్చ గౌతమోధ తథాంగిరా పులశ్చ క్రతుశ్చైవ ప్రహ్లాద కర్దమస్తదా. భృగువు, అత్రి, వశిష్ఠుడు, గౌతముడు, అంగిరుడు, పులశ్చుడు, క్రతువు, ప్రహ్లాదుడు, కర్దముడు మొదలైనటువంటి వాళ్ళు. అథర్వ అంగిరసశ్చ
దేవలశ్చైవ బాలకిల్యా మరీచిపాః మనోంతరిక్షం విద్యాశ్చ వాయుస్తేజో జలం మహి శబ్దస్పర్శో తథా రూపం రసో గంధశ్చ భారత ప్రకృతిశ్చ వికారశ్చేచ్ఛాన్యత్ కారణం భువః. అలాగే అథర్వాంగిరసుడు సూర్యకిరణాలను తాగేటువంటి కేవలం అంటే సూర్యకిరణాలను మాత్రమే భుజించి తమ జీవనం గడుపుకునేటువంటి అంగుష్ట మాత్ర ప్రమాణులైనటువంటి వాలకిల్యులు ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా అంగుష్ట ప్రమాణంలో ఉంటారట. అటువంటి వాలకిల్యులు మనస్సు, అంతరిక్షము, విద్య, వాయువు, తేజస్సు, జలము, పృథ్వీ అంటే పంచభూతాలు కూడా, శబ్దం, స్పర్శ, రూపం, శబ్దస్పర్శ రూపగంధ అనేటువంటి గుణములు, ప్రకృతి, వికృతి, ఇతరమైనటువంటి సృష్టిహేతులు, వీటన్నిటికీ కూడా అధిష్టానమైనటువంటి దేవతలు అగస్త్యశ్చ మహాతేజా మార్కండేయశ్చ వీర్యవాన్ యమదగ్నిర్భరద్వాజ సంవత్స్య వనస్తథా. మహాతేజస్సు అయినటువంటి అగస్త్యుడు, శక్తిశాలి అయినటువంటి మార్కండేయుడు, జమదగ్ని, భరద్వాజుడు, సంవర్తనుడు, చవనుడు, దుర్వాసాశ్చ మహాభాగ ఋష్యశృంగశ్చ ధార్మిక సనత్కుమారో భగవాన్ యోగాచార్యో మహాతపాః. మహాత్ముడైనటువంటి దుర్వాసుడు, ధర్మాత్ముడైనటువంటి ఋష్యశృంగుడు, మహాతపస్వి యోగాచార్యుడు, పూజనీయుడు అయినటువంటి సనత్కుమారుడు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉంటారయ్యా బ్రహ్మను సేవిస్తూ. అశితో దేవలశ్చైవ జైగీషవ్యశ్చ తత్వవిత్ వృషభోద్యత శత్రుశ్చ మహావీర్యస్తథామణి. అలాగే అశితుడు, దేవరుడు, తత్వజ్ఞాని అయినటువంటి జైగీషవ్యుడు, శత్రుజాత అయినటువంటి వృషభుడు, పరాక్రమశాలి అయినటువంటి మణి, ఆయుర్వేద తథాష్టాంగ దేహవాంస్తత్ర భారత ఆ చంద్రమా సహ నక్షత్రై ఆదిత్యశ్చ గభస్తిమాన్. అలాగే అష్టాంగ సహితమైనటువంటి ఆయుర్వేదం రూపాన్ని ధరించి ఉంటుంది. అక్కడ నక్షత్ర గణాలతో కూడినటువంటి చంద్రుడు ఉంటాడు, కిరణమాలి అయినటువంటి సూర్యుడు ఉంటాడు. వాయవ కృతవశ్చైవ సంకల్ప ప్రాణ ఏవచ మూర్తిమంతో మహాత్మాన మహావ్రత పరాయణ ఏతే చాన్యే చ బహవ బ్రహ్మాండం సముపస్థితాః. ఇంకా వాయువులు, క్రతువులు, సంకల్పము, ప్రాణము, వీళ్ళే కాకుండా మహావ్రత పరాయణులైనటువంటి రూపధారులైనటువంటి మహాత్ములు అనేక మంది ఆ బ్రహ్మను సేవిస్తూ ఆ బ్రహ్మసభలో ఉంటారయ్యా. అర్ధో ధర్మశ్చ కామశ్చ హర్షో ద్వేషస్తపోదమ. అంతేకాకుండా ఈ అర్ధము, ధర్మము, కామము అంటే ధర్మార్థ కామాలు, అలాగే హర్షము, ద్వేషము, తపస్సు, దమము, ఇవి కూడా రూపాన్ని ధరించి ఆ బ్రహ్మని సేవిస్తూ ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఉంటాయి. ఆయాంతి తస్యాం సహితాః గంధర్వాప్సరసాం గణాః వింశతి సప్త చైవాన్యే లోకపాలాశ్చ సర్వశః. అంతేకాకుండా గంధర్వ అప్సర గణాలు 20 ఉన్నాయి. ఆ 20 గణాలు కూడా కలిసి బ్రహ్మసభకు వస్తూ ఉంటాయి. శుక్రో బృహస్పతిశ్చైవ బుధో అంగారకయేవ చ శనైశ్చరశ్చ రాహుశ్చ గ్రహ సర్వా తథైవ చ. అలాగే గ్రహాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో నవగ్రహములు కూడా అక్కడికి వస్తూనే ఉంటాయి, ఆయన్ని సేవిస్తూనే ఉంటాయి. మంత్రో రథంతరం చైవ హరిమాన్ వసుమానపి ఆదిత్య సాధిరాజాన నామద్వంద్వైరుదాహృతాః. అలాగే సామగాన మంత్రాలు, అలాగే రథంతర సామ, హరివంతుడు, వసుమంతుడు, ఇంద్రుడితో సహా ద్వాదశాదిత్యులు, వీళ్ళందరూ అగ్నిష్టోమాది దేవతలు అందరూ కూడా బ్రహ్మసభకి వచ్చి ఆ బ్రహ్మసభలో బ్రహ్మని అలా సేవిస్తూనే నిరంతరం ఉంటారు అని చెబుతూ ఆ బ్రహ్మసభ ఇంకా ఎలా ఉందో ఇంకా చెబుతున్నాడు. అది రేపటి రోజున విందామని చెబుతూ స్వస్తి.